సో VD12 కింగ్డమ్ టీజర్ వచ్చేసింది అనమాట. మన రియాక్షన్ ఛానల్ లో వీడియో పెట్టేశాను, వెళ్ళి చూసేసేయండి. నాకైతే మాత్రం ఈ టీజర్ పిచ్చిగా నచ్చేసింది. విజయ్ దేవరకొండ యాజ్ అన్ యాక్టర్ గా చాలా రోజులుగా నేను వెయిట్ చేస్తాను, ఒక మంచి స్క్రిప్ట్ పడతా లేదా అని చెప్పేసి. గౌతమ్ తిన్ననూరి మీద విపరీతమైన నమ్మకం ఉంది. ఈ టీజర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టినట్టే అనిపించింది అనమాట నాకైతే మాత్రం. టీజర్ లో చాలా డీటెయిల్స్ పెట్టుకున్నారు. స్టోరీ కూడా కొంచెం ప్రెడిక్ట్ చేసిన, అది ఖచ్చితంగా అదే అవుతుందని నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ కొన్ని షార్ట్స్ చూసిన తర్వాత ఇలా ఉండొచ్చు అనుకుంటున్నాను అనమాట. దాని గురించి కొంచెం మాట్లాడేసుకున్నారండి. టీజర్ లో చాలా షార్ట్స్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ అని మెన్షన్ చేశారనమాట. అండ్ ఆల్సో ఈ స్టోరీ మన మోడర్న్ టైమ్ లో జరుగుతుంది. అంటే రెండు టైమ్ లైన్స్ మధ్యలో జరిగే స్టోరీయా, లేదంటే వీళ్ళు ఈ టీజర్ లో చూపించే ఒక తెగ, వలసపోయిన తెగ ఆ ప్రీ ఇండిపెండెంట్ టైం నుంచి ఇలానే కంటిన్యూ అవుతూ వచ్చి ఇప్పుడు వాళ్ళ లీడర్ కోసం వెతుకుతూ చాలా కష్టాలు అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈవెన్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ కూడా అమ్మ బాబోయ్ వేరే లెవెల్లో ఉంది. దాంట్లో కూడా చాలా వరకు కూడా ఇంత కష్టాలు పడుతున్నారు వీళ్ళు, ఇన్ని యుద్ధాలు జరిగినాయి, భూమి పైన దండయాత్రలు అవుతున్నాయి, భూమి కింద మృతదేహాలు పడిపోతున్నాయి, ఇంత నిరీక్షణ, ఇంత టార్చర్, ఇంత యుద్ధం ఎవరి కోసం? వచ్చే రాజు కోసం, రేపటి రోజు నాయకుడి కోసం అన్నట్టుగా ఉందన్నమాట. ఆ నాయకుడే విజయ్ దేవరకొండ. యాక్చువల్ గా మనకి చెప్పింది ఏంటంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఒక కానిస్టేబుల్ గా చేస్తున్నారు అన్నట్టు. అయితే స్టార్టింగ్ నేను ఇదేదో నార్మల్ కాప్ ఫిల్మ్ కదా, దీనికి ఇంతగానం ఎందుకు అనుకున్నా. మెల్లమెల్లగా ఎక్సైట్మెంట్ పెరిగింది. దాని తర్వాత స్కేల్ చూస్తుంటే పెరిగిపోయింది అనమాట. ఓకే, ఫస్ట్ ఒక నార్మల్ కానిస్టేబుల్, తర్వాత తన గతము, తన మనుషుల గురించి తనకు తెలిసి హీల్ బికమ్ లీడర్ అండ్ దెన్ బికమ్ అ కింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అట్లా అనుకుంటున్నాను నేను. అండ్ ఆల్సో మీరు గమనిస్తే దీంట్లో ఐ థింక్ ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లాడు ఈ తెగలోకి సపరేట్ గా వస్తాడు బయట నుంచి అనుకుంటున్నాను అయితే మాత్రం. అది నేను కన్ఫర్మ్ చేసుకోలేను, బట్ నాకైతే అట్లా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ప్రీ ఇండిపెండెంట్ పార్ట్స్ అన్నింటిలో కూడా బ్రిటిష్ ఏజెంట్ ఎక్కడ కనిపించట్లేదు. అది కూడా నాకు కొంచెం డౌట్ అవుతుంది అనమాట. ఇది ఆ టైంలోనే జరుగుతుందో, మోడర్న్ టైంలోనే వీళ్ళు అప్పటి ఈస్ట్ ఇండియన్ కంపెనీ వెపన్స్ వాడుతున్నారనే ఫీలింగ్ ఉంది. అది కొంచెం క్లారిటీ వస్తే బాగుంటది అన్నట్టు. అంటే సినిమా చూస్తే ఆబ్వియస్లీ మనకు తెలుస్తుంది. అంటే ఈ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయి ఈ తెగ నుంచే వచ్చాడా లేదంటే బయట నుంచి వచ్చాడు, ఇతని కోసం అందరు వెయిట్ చేస్తున్నారు, ఈ అబ్బాయి రేపటి నాయకుడు అన్నట్టుగా కొన్ని క్లిప్స్ చూపించినట్టు అనిపించింది నాకు. సో అబ్బాయి వీడియో ఆబ్వియస్లీ అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఉంది అన్నట్టు. అండ్ ఆల్సో ఒక షాట్ లో విజయ్ దేవరకొండతో పాటు చాలా మంది ప్రిజన్ లో ఏదో ఫైట్ జరిగింది, వానల్లో జరుగుతూ ఉంటది. సో బయటికి వచ్చినట్ట లేదంటే దానికి ఎలాంటి సిగ్నిఫికెన్స్ అని. అండ్ ఆల్సో ఇంకో షాట్ లో మన మోడర్న్ మిలిటరీ ఆఫీసర్స్ ఒక ట్రక్ మీద అటాక్ చేస్తా ఉంటారు. ఆ ట్రక్ లోకి షీల్డ్ పట్టుకొని వీడి దిగుతాడు. సో తర్వాత అతని మీద అటాక్ ఆపేస్తారు. సో ఏం జరిగింది అదొకటి కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంది అన్నట్టు నాకైతే మాత్రం. బ్లడ్ చాలా ఉంది, చాలా మంది చనిపోయారు, దాన్ని చాలా మంచి ఫ్రేమ్స్ చాలా బాగా చూపించారు అనిపించింది నాకు. చాలా వాడాను నాకు తెలుసు, బట్ చాలా బాగుంది ఈ టీజర్ అయితే మాత్రం. ముఖ్యంగా వీళ్ళ తెగది సంథింగ్ ఏదో ఒక కల్చర్ లాంటిది ఉన్నట్టయితే మాత్రం కనిపిస్తుంది. సో కొత్త వరల్డ్, కొత్త పీపుల్ అండ్ ఆల్సో కొత్త ట్రెడిషన్స్ అండ్ ఆల్సో కొత్త రూల్స్ కూడా ఉంటాయి అనిపిస్తుంది. ఎన్వైరన్మెంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు. దాన్ని మోడర్న్ వరల్డ్ లోకి యాడ్ చేసినప్పుడు ఎలా ఉండదో చూడాలి ఒకటి. అండ్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అమ్మ, ఈ యుద్ధం ఎవరి కోసం అన్నట్టు ఒక పాయింట్ లో ఇట్లా గర్జించినట్టు సౌండ్ వచ్చింది. అమ్మ బాబోయ్ మస్తు అనిపించింది నాకైతే మాత్రం. రియలీ ఎక్సైటెడ్. ఒక కత్తి కూడా చూపించారు, ఆ కత్తి మీద కొన్ని సింబల్స్ ఉన్నాయి, అదేంటి అది కూడా లైక్ వీళ్ళ తెగ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఆ తెగనే బాగా సిగ్నిఫికెంట్ గా పెడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక షాట్ లో వీళ్ళందరూ కూర్చొని లైక్ ఏదో పూజ చేస్తున్నట్టుగా అరుస్తున్నారు. అది కూడా బాగా అనిపించింది నాకు. మనకు ఆల్రెడీ ఒక పోస్టర్ లో చూపించినట్టు కిరీటం కూడా ఉంది, అదే లైక్ కింగ్ నెక్స్ట్ కింగ్ ఎవరు అని చెప్పేసి అది ఒకటి ఉంది అన్నట్టు. అండ్ ఇదంతా ఒక మోడర్న్ టేక్ లో చూపెట్టడం నాకు నచ్చింది అన్నట్టు. ఈ రెండు టైమ్ లైన్స్ ని ఆరెల్స్ ఒక సలార్ టైప్ గా లైక్ 1000 సంవత్సరాల నుంచి ఒక హిస్టరీ ఉంది అన్నట్టు చిన్న బ్రీఫ్ ఇచ్చేసి స్టోరీ మోడర్న్ వరల్డ్ లోనే కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నా నేను. బట్ మళ్ళీ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో దాని మీద చాలా షార్ట్స్ ఉన్నాయి. సో జస్ట్ టీజర్ కదా, నేను ఏం మాట్లాడలేదు దీని గురించి. అండ్ ఆల్సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను దీని గురించి అంత లైక్ నిజంగా షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ అనిరుద్ధ్ అమ్మ బాబాయ్ కొట్టిండు. నాకైతే మాత్రం కొన్ని ఇది అనిరుద్ధ్ మ్యూజిక్ లానే ఉంటది అనే మ్యూజిక్ ఇది, బట్ స్టిల్ చాలా బాగుంది, మంచి హై ఇచ్చింది. అండ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. సినిమాటోగ్రఫీ అయితే మాత్రం గిరీష్ గంగాధరన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్ యూ క్యాన్ రియలీ మేక్. టీజర్ లో అది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక్కొక్క షాట్ గోల్డ్ మైన్ అయ్యా, మామూలుగా లేదు, చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ గౌతమ్ తిన్ననూరి జెర్సీ హిందీ లాస్ట్ సినిమా, చాలా రోజులుగా ఆయన సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా. VD12 అనగానే మాత్రం నేను వేరే లెవెల్ వెయిటింగ్. అందులోనూ ఒక కాప్ స్టోరీ అన్నారు, ఏదో చెప్పారు. ఓకే పర్లేదు, మంచి డైరెక్టర్ కి ఒక గొప్ప యాక్టర్ తోడవుతున్నాడు, ఇంకా ఆగేదే లేదనుకున్నా. బట్ ఇది నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. వీడికి వేరే లెవెల్ కంబ్యాక్ అని గట్టిగా అనుకుంటున్నా. May 30th నేనైతే మాత్రం పిచ్చి ఎక్సైటెడ్ గా ఉన్నా. సినిమా రిలీజ్ అయిన రోజు అయితే మాత్రం ఇది కనుక బాగా ఆడిందంటే మన పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అన్నిట్లలో ఇంకో రేంజ్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ సితారా మ్యాన్ సీరియస్లీ నాగవంశారి మధ్యలో కొంచెం ఎలివేషన్స్ చేస్తుంటే ఏంటబ్బా ఆయన ఇంతకన్నా లేపుతున్నాడు, నిజంగానే సినిమాలో అంత ఉందా అనుకున్నా. ఈ టీజర్ చూసిన తర్వాత
తర్వాత ఇక్కడ విజువల్స్ చూసిన తర్వాత ఏంటి నాగవంశి గారు ఇంత డౌన్ ప్లే చేశారేంటి, ఇంత గొప్ప టీజర్ పెట్టుకొని ఇంత గొప్ప ప్రాజెక్ట్ పెట్టుకొని ఏంటబ్బా ఆయన చాలా సైలెంట్ గా మెల్లమెల్లగా ఇంట్లో వదిలేసిండు అనే ఫీలింగ్ ఉండే. రియలీ ఎక్సైటెడ్ మ్యాన్. మీకేమనిపించింది ఈ టీజర్ చూసిన తర్వాత? నాకు పిచ్చిగా నచ్చింది. నేను ఇంకా ఐ కాంట్ వెయిట్ వీడి లైక్ వేరే లెవెల్ కమ్ బ్యాక్. ఇలాంటి సినిమాలు కదా మనకు కావాల్సిన ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ దేవరాతో కొన్ని కంపారిజన్స్ అయితే చేయొచ్చు. అంటే లైక్ కొన్ని షార్ట్స్ అట్లా అనిపించినాయి, కొంచెం ఒక తెగా ఉంటది లైక్ అవి ఉన్నాయి. బట్ దేవరాకి లిటరల్ రిప్ ఆఫ్ అని అనట్లేదు, కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. దా బాధ ఏంటంటే దేవరా చాలా ప్రామిస్ చేసేసింది, లైక్ భయం అన్నాడు, ధైర్యం అన్నాడు, చాలా డిఫరెంట్ పాయింట్స్ చెప్పారు. అవి ఏవి కూడా సినిమాలో స్టిక్ కాలేదు. గౌతమ్ తిన్ననూరి మీద నాకు చాలా నమ్మకం ఉంది. టెక్నికల్ చెప్పాలంటే కొరటాల శివ కంటే చాలా నమ్మకం ఉంది. హీ రియల్లీ గెట్స్ ద స్టోరీ రైట్ అన్నట్టు. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ మంచిగా చేస్తారని గట్టిగా నమ్మకం ఉంది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. మన రియాక్షన్ ఛానల్ ఆల్రెడీ వీడియో పెట్టేసా, సో వెళ్ళి చూసేసేయండి. అక్కడ సబ్స్క్రైబ్ కొట్టండి, ఇక్కడ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కుమ్మేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరూ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.